అని కోల్పోతున్నారు. ప్రభువు నాకు బలాన్ని కలగజేస్తాడు, ప్రభువు నాకు సహాయాన్ని చేస్తాడని మనుషులను చూసి అధైర్యపడుతున్నారు. అదే నా ప్రేమైనటువంటి వారలారా, దేవుని ద్వారా జయాన్ని పొందుకునేటువంటి వ్యక్తులు లేదా దేవుని యొక్క సహాయాన్ని అర్థించుకోకుండా ఓడిపోయేటువంటి వ్యక్తులకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో తెలిసిన, దే బిలీవ్ ఇన్ గాడ్. వారు దేవుని యందు నమ్మిక ఉంచుతారు. నేను ఏమీ కాను, ఈ సజీవుల దేశంలో ఈ భూమి పైన నేను దేవుని దయను పొందుకుంటాను. ఈరోజు బలహీనపడిపోతుంటే, నిరాశపడిపోతుంటే, నా ప్రార్థన జీవితం ఎలాగా, నా ఆత్మీయత ఎలాగా, నా పరిశుద్ధత ఎలాగా, నా పరిచర్య ఎలాగా, నా సంఘము ఎలాగా, నేను ఏ రీతిగా ముందుకు వెళ్ళగలను అన్నటువంటి నిరాశ కలిగితే దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా, నేను నిన్ను బలపరుస్తాను. నా ఆర్థిక ఇబ్బందులు, నా అనారోగ్య సమస్యలు, నా కుటుంబ సమస్యలు, ఈ కల్లోలములు, ఈ విరోధాలు, వీటన్నిటిని ఎలా అంటే దేవుడు ఏమంటాడంటే, నేను నిన్ను శక్తిని కలగజేస్తాను, నేను నీకు బలాభివృద్ధిని కలగజేస్తాను, నువ్వు భయపడనక్కరా లేదు. ఒకరోజు